అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మరియు వీరు దానికి బదులుగా విశ్వాసం, నిష్ఠపరత అవలంబించిన ఎడల అల్లాహ్ వద్ద దీని ఫలితం అమోఘముగా లభించి ఉండేది. వారికి ఆ బుద్ధి జ్ఞానం ఉండిన ఎడల ఎంత బాగుండేది. ఓ విశ్వాసులారా, మీరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి రాయినా అని సంబోధించకండి, ఉంజురునా అని సంబోధించండి మరియు శ్రద్ధగా వినండి. అవిశ్వాసులకు బాధాకరమైన శిక్షయే యుండును. మరియు ఈ విశ్వాసులు వారు దైవారాధకులు అయినా లేక ఆకాశ గ్రంథం అనుసరించే వారైనా, అనగా యూదులు, క్రైస్తవులు, ముసల్మానులకు అల్లాహ్ తరఫున కొద్దిపాటి ప్రయోజనం చేకూరుటకు కూడా ఇష్టపడరు. కానీ అల్లాహ్ తన అనుగ్రహం, కనికరంతో ఎవరిని ఇష్టపడతారో వారిని ప్రత్యేకించి ఎన్నుకొనెదరు. మరియు అల్లాహ్ గొప్ప అనుగ్రహం కలవాడు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.